ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, పట్టణ విస్తీర్ణంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ విమానాశ్రయం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పై ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో కలిసి ఆయన సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విమానాశ్రయ పనుల్లో నెలకొన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీఓ శ్రవంతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద సిటీగా మారబోతుంది. అటు మనం చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ మూడు కోట్లు 2 బిడ్లు 1 కోటి సార్ మీరు అది మొత్తం వచ్చేసి వాటి గాను 3 కోట్లు పెట్టారు సార్. ఈ 3 కోట్లు ఎక్కువ అవుతుంది, కానీ ఈ ల్యాండ్ యాక్విజిషన్ కొద్దిగా అకామిడేట్ కావడానికి దాని తర్వాత ఇక డైవర్షన్ స్టార్ట్ చేస్తాను. అదే ఏం వాటింగ్ చూపించండి సార్. చాలా కాలనీలు డెవలప్ పెద్ద సిటీగా మారబోతుంది. అటు మనం చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఎవరికి ఎక్కడ ఏ పనైనా సరే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ తిరగాలి, మిగతా ప్రాసెస్ తిరగాలి, దయచేసి డిలే అయ్యింది. ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు. కలెక్టర్ గారు మిగతా అధికారులంతా కూడా పర్టికులర్లీ నేను చూస్తున్నాం కదా. నేను నా ఈ 32 సంవత్సరాల రాజకీయ జీవితం ఆఫీసర్లు ఇట్లా పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. సహజంగా ఏదైనా వస్తే సరే వస్తున్నాను పోతున్నాను అనుకుంటారు, కానీ డే అండ్ నైట్ నేను కలెక్టర్ గారికి అయితే పర్టికులర్గా ఏ రాత్రి ఏ విషయం అయినా కూడా తిరిగి కనుక్కొని మళ్ళీ నాకు మెసేజ్ పెడుతుంది. చాలా సందర్భాల్లో నాకు ఎంత ఆ పనితనం చూసి హ్యాపీ అనిపించిందనంటే, ఇంకా కొంచెం మనం కష్టపడి పనిచేద్దాం. ఇది మనందరికీ ఒక ఛాలెంజ్, పర్టికులర్లీ సర్వే డిపార్ట్మెంట్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ